పర్యాటకులపై పంజా విసిరిన ఉగ్రవాదులు. ఈ వార్త నిన్న జరిగిన సంఘటనలో అక్కడికి ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు, వెళ్తుంటారు. పచ్చటి చుట్టుపక్కల ఎక్కడ చూసినా చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడికి ఎంతోమంది ట్రెక్కింగ్ అని, చూడ్డానికని చాలామంది వస్తూ ఉంటారు. అయితే నిన్న ఉగ్రవాదులు ఒక్కసారిగా వాళ్ళపై అటాక్ చేయడం, 28 మందిని పొట్టన పెట్టుకున్నారు. అయితే ఇందులో విదేశీయులు, ఒరిస్సా, హైదరాబాద్, మధ్యప్రదేశ్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళలో కూడా పై కూడా దాడి చేయడంతో ఐడి కార్డులు అడిగి మరి వాళ్ళ బట్టలు ఊడదీసి ఐడి కార్డులు చూపించమని చెప్పి ఒక్కొక్కరిపై కాల్పులు జరిపారు. కానీ 28 మంది ఉన్నపలంగా చనిపోయినట్లు తెలుస్తుంది. మరి ఇంకెంతమంది చనిపోతారన్నది క్లారిఫికేషన్ ఇంకా రాలేదు. అయితే ఇలాంటి వార్తలు మనం వినడం ద్వారా కూడా మనకి చాలా బాధగా అనిపిస్తున్నా కూడా వాళ్ళు చేసిన పని చాలా తప్పు అని చెప్పి ఉన్నపలంగా అమిత్ షా చూడడానికి ప్రయాణించారు. మోదీ దుబాయ్ వెళ్ళిన పర్యటనలో, సౌదీ అరేబియా ఇవన్నీ ఆయన పర్యటనలో ఉన్నా కూడా ఇమీడియట్లీ తొందరగా పని ముగించుకొని రిటర్న్ వచ్చి వాళ్ళందరినీ పరామర్శించారు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు ఇంకా ఎంతమంది బయటకు వస్తారు, వీళ్ళలో ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుని ఎంతమంది బతుకుతారన్నది కూడా కొంతమంది మీద డౌట్గానే ఉంది. ప్రస్తుతానికి 28 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. పర్యాటకులపై ఇలాగా కాల్పులు జరగడం చాలా దారుణం అంటున్నారు. పొలిటికల్ లీడర్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, ఎక్స్ సీఎం జగన్ కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ, సినిమా హీరోలు కూడా ఇది దొంగ దెబ్బ తీశారు. ఇలా ఉన్న పలంగా వాళ్ళు మళ్ళా యూనిఫామ్లో వచ్చి, అంటే మిలిటరీ వాళ్ళలాగే యూనిఫామ్ వచ్చి ఆల్రెడీ ఇదివరకు వాళ్ళు స్కెచ్ చేసినట్టు అసలు ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఏంటి అని చెప్పి రెక్కీ చేసినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళని వీలైనంత తొందరగా పట్టుకుంటామని చెప్తున్నారు ప్రభుత్వం. కాబట్టి వీలైనంత తొందరగా వీళ్ళని పట్టుకొని చాలా కఠిన చర్యలు తీసుకునే ఘటన జరగబోతుంది. ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా మేము చూస్తామని చెప్పి కట్టదిట్టమైన సెక్యూరిటీ పెట్టారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుందాం. చూస్తుండండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.